తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వారి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ అన్నారు. తిరుమల తిరుపతిలో మంగళవారం శంకర్ స్వామీజీ మరియు ఇతర స్వామీజీల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటస్వామి దేవస్థానం దగ్గర లడ్డు ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యికి నిరసనగా తిరుపతిలో నిరసన చేశారు. ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అదేవిధంగా అందులో కీలక పాత్రలు పోషించిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈవో గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కోట్లాది మంది మనోభావాలపై అతిపెద్ద దాడి, ఇంతకంటే పెద్ద దాడి, అంత పెద్ద దాడి మనోభావాలపై జరిగినటువంటి అతిపెద్ద దాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మన ఆధ్యాత్మికమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అలాగే వారు నివేదించేటువంటి నైవేద్యంలో చేపను హలాల్ చేసినటువంటి నెయ్యిని వాడడం ఇది జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని బాబాయిలందరినీ వేసి అప్పుడు కరుణాకర్ రెడ్డి నాస్తికుణ్ణి క్రైస్తవ సాంప్రదాయాన్ని హిందూ సమాజం కాబట్టి చేసిన దీనికి చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. రాజకీయ నాయకులను ఆలయాల్లో పెట్టడం వల్ల వారికి ఆధ్యాత్మిక విషయమైనటువంటి తెలియదు. అట్లాంటి వారిని అధికారులుగా తక్షణమే ఆలయంలో పనిచేస్తున్నటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి ఇతర మతస్థులని తక్షణమే ఆలయ వ్యవహారాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలని తెలంగాణ సాధు పరిషత్ తరఫున ఇక్కడ ఇంత వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటి చర్యలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవస్థానాల్లో పరిస్థితి కాబట్టి దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి సనాతన ధర్మ రక్షణ బోర్డుకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. తక్షణమే